ఇక ఇప్పుడు తెలంగాణలో ఒవ్వల్ని అడిగినా కానీ ఒకటే ముచ్చటనుల్లా మేడారం 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 అని. అసలు జాతరకు ఇంకో 2 దినాలున్నా కానీ మందికి భయపడి ముందే పోయొచ్చేటోళ్ళు పోతనే ఉన్నారు, అత్తనే ఉన్నారు. కానీ చాలా మంది అమ్మల గద్దెల కాడికి వచ్చినాకనే మొక్కులు చెల్లియనికే చూస్తారు. కానీ జనాన్ని చూస్తే భయం అవుతుంది. ఇంకొంతమంది ఆరోగ్యం మంచిగా లేకనో అసలు ఈ టైం దొరకకనో రాకుంటా పోకుంటా తర్వాత పోదాంలే అనుకునేటోళ్ళు ఉంటారు కదా. గసంటోళ్ళ కోసమే నువ్వు లాగి ముచ్చట సుడు రూపారి. ఇక మన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద తెలంగాణ మహాకుంభమేళ మేడారం సమ్మక్క సారక్క జాతర. అయితే ఇక ఫిబ్రవరి 21కి వెళ్ళి 24 వరకు అసలైన జాతర షురువు అవుతుంది. ఇక ఇప్పటికే భక్తుల రద్దీ పెరుగుడు. దానికోసం తెలంగాణ ప్రభుత్వం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని సౌలతులు చేసుకుంటా ఇంకో దిక్కు వచ్చే భక్తుల కోసం ఇప్పటికే ప్రత్యేక రైళ్లు బస్సులను పెట్టింది. అయితే ఇక కొంతమంది వేరే దిక్కున కొలువు చేసుకుంటున్నోళ్లకు, కొంతమంది సెలవులు దొరకక ఆగిపోయిన వాళ్లకు, లేకపోతే ఆరోగ్యం మంచిగా లేక ఈసారి అమ్మవార్లకు మొక్కులు ఎట్లొప్ప చెప్పాలో అని అర్థం కాక ఆగమయ్యేటోళ్లకు తెలంగాణ గవర్నమెంట్ శుభవార్త చెప్పిందుల్లా. అదే ఆన్లైన్ లో మొక్కులు ఒప్పచెప్పే వెసులుబాటు తెచ్చింది. తర్వాత ఈ సర్వీస్ తోని భక్తుల ఇంటికి ప్రసాదం కూడా పంపించేలాగా ప్లాన్ చేసింది గవర్నమెంట్. ఇక ఆన్లైన్ లో బంగారం మొక్కును చెల్లించుకోవాలనుకునేటోళ్ళు ముందుగా పేరు, బరువు, అడ్రస్, బంగారానికి కిలో 60 రూపాయల లెక్కన ఆన్లైన్ లో పైసలు కడితే అక్కడి నిర్వాహకులు భక్తుడి పేరు మీద ఆళ్లే అమ్మలకు బంగారం మొక్కులు ఒప్పజెప్పి తర్వాత వాళ్ళ ఇంటికి కార్గో ద్వారా ప్రసాదం పంపుతారు. అయితే దీనికోసం దగ్గరలో ఉన్న మీ సేవకు పోయి పూర్తి వివరాలు చెప్తే వాళ్ళే అన్ని ఆన్లైన్ చేసి రసీదు ఇస్తారు. ఇక ఈసారి మేడారం పోనీకే వీలు పడకపోతే గిట్ల చెయ్యుర్రి. ఇక అట్లనే అమ్మలు గద్దె మీద ఉన్నప్పుడే మొక్కులు అప్పజెప్పినట్టు ఉంటదట. చూసుకోరి మరి, లేట్ చేయకుర్రి.